అన్యాయం చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఆ రోజు ఉద్యమం చేసినట్టు చూపడితే నేను దేనికైనా సిద్ధం. ఫీల్డ్ మీద కొట్టాడింది మేము, కేసీఆర్ మెడల్ వంచింది మేము, కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నది మేము. కేంద్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంది. రెండు రాష్ట్రాల మధ్యలో భేదాభిప్రాయాలు ఉండొద్దు, విభేదాలు ఉండొద్దు, సమన్వయంతో సామరస్యపూర్వకంగా న్యాయం జరుపుకునే విధంగా ఉండాలని చెప్పి కేంద్రము ఆ రోజు స్పందించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూసింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఆ రోజు జలశక్తి మినిస్టర్ గజేంద్ర షెకావత్ గారు. ఇది వాస్తవం. ఈ రోజు అసెంబ్లీ పెట్టుకుని కేసీఆర్ అన్యాయం చేసి అన్యాయం చేస్తే కొట్టాలి మీరా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏరున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏరున్నారు? మీ పార్టీ లేదప్పుడు. దుబ్బాకల్లో డిపాజిట్ రాలే, మీకు హుజరాబాద్ లో డిపాజిట్ రాలే, మున్గోడులో డిపాజిట్ రాలే, హైదరాబాద్ లో 2 సీట్లు, వరంగల్ 1 సీట్ రాలే, కరీంనగర్ లో 1 సీట్ రాలే, కార్పొరేషన్ లా నిజామాబాద్ లో 1 సీట్ రాలే. కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండా పోయింది. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నారు ఆ రోజు. సరే, అనుకోకుండా ఏం జరుగుతుందో జరిగింది. అది బీఆర్ఎస్ వ్యతిరేకత ఒకటి ఇలా మీకు పడ్డది తర్వాత జరిగిన మార్పుల కారణంగా. వాళ్ళ నీళ్ల విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్లే ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది. ఏదో ఉల్టా చోర్ కొత్తవాడ్కో డాంటే అన్నట్టు ఈ రెండు పార్టీలు ఓల్కోలు విమర్శించుకుంటూ మేము నిజాయితీ పర్లమని చెప్పి ఇలా వాళ్ళు నాటకాలని ఓళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. ఇవాళ ఈ రెండు పార్టీలు చేసినటువంటి పాపాలే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారినాయి. అంటే నీళ్లు, నిధులు, నియామకాల ఒక ట్యాగ్ లైన్ తోని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సరే, నిధులు నియామక విషయంలో తర్వాత మాట్లాడి ఇలా నీళ్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట అన్యాయం చేసింది కాంగ్రెస్